నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకొస్తలేరో సమాధానం చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులను దేశానికి పంపిస్తున్నారు, మరి వీళ్లనెందుకు తీసుకురావటం లేదన్నారు ఆయన. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పట్లోగా తీసుకొస్తారో తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని అమెరికాలో దాచిపెట్టి కేటీఆర్, హరీష్ రావుతో బండి సంజయ్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో, కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది?